సాయంత్రం పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఉదయం పూజలో స్వామివారికి పెట్టిన పువ్వులు, నైవేద్యం, పిండి దీపాలు అన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాను. స్వామివారికి పూజలో పెట్టిన ఏ ఒక్క వస్తువైనా, ప్రసాదమైన, పువ్వులైనా కింద పడేయటం కానీ, తొక్కటం కానీ చేయకూడదు. కాలువలో కానీ, నదిలో కానీ వేసుకుంటే చాలా మంచిది. తర్వాత స్వామివారి దగ్గర ఫోటో కదలకుండా నీట్గా క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని, నా దగ్గర ఉన్న పూలతో ఎలా అయితే స్వామివారికి అలంకరించుకున్నాను. తరువాత స్వామివారికి తాంబూలం అయితే పెట్టుకున్నాను. వినాయక స్వామికి, స్వామివారికి, లక్ష్మీదేవికి కలిపి 3 తాంబూలాలు అయితే పెట్టాను. యథావిధిగా మనం డైలీ ఎలా అయితే దీపారాధన చేసుకుంటామో అలాగే దీపం అయితే పెట్టుకున్నాను. సాయంత్రం పూజలో నేను ఎక్కువైతే నైవేద్యాలు ఏమీ చేయలేదండి. ఉదయం చేసుకున్నాను కాబట్టి స్వామివారికి పాలు, బెల్లం ముక్క, అలాగే గోధుమ రవ్వతో కేసరి అయితే చేసి స్వామివారికి నైవేద్యం అయితే చెల్లించాను. పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక స్వామివారి అష్టోత్తరం కానీ, వ్రత కథ కానీ, నామాలు కానీ చదువుకుంటే చాలా మంచిది.